హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నాను. ఫస్ట్గా వంకాయలని మీరు ఇలాగా కట్ చేసుకుని 4 సైడ్స్ సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో ఆనియన్స్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, ఇంకొకటి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. సో ఇవన్నీ ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని అరోమా వచ్చేదాకా లైట్గా స్లోగా లో ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, అలాగే ఒక 10 to 12 వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి వీటిని. ఓకే, ఇప్పుడు మనము ఇంకొక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని వేడెక్కాక ముందుగా మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలన్నీ తీసేసి ఇలా సైడ్ పెట్టుకుని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకుని బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ మెత్తబడేదాకా మనము వంకాయని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. వీటికి ఈ వెల్లుల్లి కారానికి లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు వీటిని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా మెత్తబడేదాకా. ఇలాగా మధ్య మధ్యలో మనము ఈ వంకాయని తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వంకాయలు బాగా సాఫ్ట్ అయ్యేదాకా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వీటిని వంకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది సాఫ్ట్గా వీటిని ఫ్రై అయిపోయి. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రై చేసిన వంకాయలు ఇందాక మనం ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదండి, ఇవి చల్లారాలి. స్టఫింగ్కి పౌడర్ కూడా రెడీ అయిపోయింది. మనం మిక్సీ ఇందాక గ్రౌండ్ నట్స్ అవన్నీ వేపాం కదా, అవన్నీ మిక్సీకి వేసుకునేటప్పుడు మీకు సాల్ట్ ఎంత కావాలో అంత చూసుకుని దాన్ని ఇలాగా ఫైన్గా ఇలా పౌడర్ చేసుకుని ఇలా బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ చల్లారాక ఈ పౌడర్ ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఇది ఈ వంకాయల్లో స్టఫింగ్లో మనము స్టఫ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అన్ని వంకాయల్లో ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. మనము ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలో గ్రైండ్ చేసుకున్న పౌడర్ స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కాక ఈ స్టఫ్ చేసిన వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి మనము. సో ఇలా వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి, స్మెల్ బాగా వస్తుంది. మిగతా రిమైనింగ్ పౌడర్ కూడా ఇలా దీనిపైన ఇలా వేసేసుకున్నాము. ఇలా వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని
ఇప్పుడు దీన్ని స్లోగా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఇది అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. లేత కరివేపాకు అయితే చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు 1 స్పూన్ గీ వేసుకోవచ్చండి మనము, ఎందుకంటే గీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీంట్లో. సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా సాల్ట్ పడితే ఇప్పుడే సాల్ట్ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ చాలా లో ఫ్లేమ్ ఉండాలండి. హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే మసాలా అంతా మాడిపోయి వంకాయ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే చాలా స్లోగా చేసుకోవాలండి. అంతేనండి, వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.